ఆర్టీసీ కాంప్లెక్స్లో ర్యాలీకి వచ్చింది. ఇక్కడ మొత్తం బస్సులు అయితే మొత్తం నిలదీశారు. మొత్తం జనం మొత్తం అందరూ కూడా ఆగిపోయి రెస్ట్గా నవ్వుకున్నారు. ఎక్కడికి రెస్ట్ దొరికింది. ఓకేనా బ్రో? మొత్తం బ్రష్లు ఆర్టీసీ కాంప్లెక్స్ లోపల చూస్తున్నారు కదా. మొత్తం స్టాప్ మొత్తం చూస్తున్నారు కదా. మొత్తం ర్యాలీ చేస్తున్నారు వీళ్ళు. మొత్తం బ్యాచ్ అంతను. లోపలికి వెళ్ళకూడదు, బయట నుంచే ఖండించండి. లోపలైతే వెళ్ళకూడదు. చూస్తున్నారు కదా మొత్తం. ఇక్కడ వచ్చి మన పోలీసు వాహనం ఫస్ట్ ఉంటేనే సెక్యూరిటీ తెచ్చి పెట్టుకున్నారు. ఇక్కడ మొత్తం ఫస్ట్నే తెచ్చుకున్నారు, సెక్యూరిటీ తెచ్చి పెట్టుకున్నారు. చెప్తారు అంతేగాని ఎవరు కూడా గొడవలు అయితే ఆడుకోవడం ఉండదు, జరగడాలు ఉండవు. చెప్పండి. ఆ బ్యానర్ కనపడలేదు చూడండి సార్. ఆంబులెట్ ఆగేతుంటూ తింటుంటే మజ్జగుంటూ చూడాలి చిన్నమ్మ అమ్మ. ఓకే బ్రో, మంచి ఎమోషన్లో ఉన్నాము. సరదాగా ఆడతా పాడతా తప్పదు. ఓకే, నెక్స్ట్ వీడియోలో అయితే కలుసుకుందాం. మనము అయితే కొంచెం మా సిస్టర్ వాళ్ళ ఆయన సరిపోయారు కాబట్టి మనం ఆగాము. ఓకేనా బ్రో? ఓకే, మన వీడియో అయితే సబ్స్క్రిప్షన్ చేసుకోండి. YTR తంబిరాజు ట్రక్ వ్లాగ్స్. ఓకే, మనైతే ఎండిమిరకాయ కూడా తిందాం. తినలేదనుకుంటారా? మీ అభిమానం మీద తిన్నాను బ్రో. నిజంగా మీరైతే కామెంట్ బాక్స్లో పెట్టండి. ఎవరైనా చూస్తే ఈ మొఖం చూస్తేనే తాగేసినోళ్ళ ఉంటుంది అనుకుంటారు. మనకైతే అలవాట్లేదు, మనం ఓకేనా బ్రో? మీకు అంతగా అభిమానం అయితే మహేష్నే కాదు, లడ్డు తమ్ముడే కాదు, మహేష్ తమ్ముడే కాదు, ఎవరైనా ఎంక్వైరీ చేసుకోండి, మనం ముట్టుకుంటామేమో అని. ఓకే బ్రో, ఈ తమ్ముడు కానీ కోసం ఒక లైక్ వేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ నొక్కండి, కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే పెట్టండి. ఆ లైక్ అటీకు ఈ తమ్మి రాజు అన్న. ఓకే, మనమైతే డాబా పేరు ఎట్టి వెళ్తుంది. ఏంటి డాబా పేరు ఎట్టి చెప్పు? ద్వారకా డాబాకి అయితే వచ్చాం. ఎమోషన్ అయితే ఉంది. కోడికక్క సిలిగారి తింటేనే ఫోటో ఓ ఎంత ద్వారకా అనేది కదా, ద్వారకాలాగే మజా ఉంది. ఓకే ఫ్రెండ్స్, మనకు వచ్చి మా హౌస్కి ఎక్కడికి 3 కిలోమీటర్స్. మీరైతే రావాలా? నేను మంచి టైంలో ఆపుతుంటే మనోడైతే అదుకున్నాడు. బండి కూడా మాయానికి ఎందుకు ఆన్లైన్లో అడక్కో అని చెప్పి బండి కూడా ఇచ్చి ఫైనాన్స్ 20,000 అయితే రీఛార్జ్ ఏంటంటారు అది రీఫైనాన్స్ చేసి మనకైతే ఇచ్చాడు. బాబు 4వ వాయిదా వచ్చిన కడికి నేనైతే సార్ కాడికి వెళ్ళి మాట్లాడేసి, సార్ ఇది పరిస్థితి అండి, ఇలా ఉన్నామండి, ఏం సార్ ఏం చేయం సార్ అంటే, సరే అమ్మా ఎల్లుండి తెచ్చైతే రేపు కానీ ఎల్లుండి కానీ తెచ్చి కట్టండి ఈ టైం అయితే మనకి ఇచ్చారు. మంచి అవసరంలో మనోడే కొంచెం చేయి జాపకంటే 10 నెలలు ఇంటికాడ ఉంటే మనోడే కొంచెం ఆదుకొని, నువ్వు ఎవరిని అడగమాయా నేను ఉన్నాను అని చెప్పి వాళ్ళ షాప్ ఉంటే వాళ్ళ షాప్లో బిజినెస్ తీసుకెళ్ళి, నువ్వు అలా కౌంటర్ కాడ కూర్చో, నువ్వు అలా ఉండు అని చెప్పాడు. తర్వాత మనకి కూడా ఎన్ని రోజులు అయితే కూర్చొని ఉంటామని చెప్పి లారీకి వెళ్తున్నాడు అంటే, సరే మా అయితే నీ ఇల్లు ఉద్దేశం ఉంటే అయితే మరి ఇల్లు ఉంటానైతే ఉండు షాప్లో, నాకు ఇబ్బంది ఏం లేదు, నువ్వు లోరీడ్స్ ఎడుతుంటే నాకే బాధ అనిపిస్తుందని చెప్పి మనోడైతే వెంటనే బండి పట్టుకెళ్ళి పద్మ పూజలో రీఫైనాన్స్ చేయించి 20,000 రూపాయలు అయితే ముందాలు కట్టాయి. తర్వాత మాట్లాడుకుందామా అని చెప్పించాడు మనోడికి.
కానీ మనోడికి నేను ఇల్లు కాపాడుకొని పెట్టుకోవచ్చు. నాకే బాధ అనిపించింది. మొన్న డ్యూటీలో ఉన్నప్పుడు కూడా ఎక్కడ మన ఆగ్రాలో ఉన్నప్పుడు ఫోన్ చేస్తుంటే సిగ్గేసి సమాధానం చెప్పడానికి సిగ్గేసి ఫోన్ ఎత్తలేదు. అది దానికోసం కాదు, వేరే ఏదైనా అవ్వచ్చు, గౌకులు ఫోన్ ఎత్తారు కదా అని చెప్పి అన్నాడు. సరదాగా రా అయితే ఈ రోడ్లో బాగున్నావు కదా అలాగే ఉండుకో రా అంటే మా ఇంటికాడ మా సిగ్నల్ ఆయన ఒకటి చనిపోయారు ఈరోజే కారు భోజనాలు కూడా. సరదాగా వెళ్దాం ఇంకా డాబాకి వెళ్దాం, సరదా డాబాకి వెళ్ళి 2 డేస్ రొట్టెలు తిని అప్పుడు వెళ్దాంలే అని చెప్పి అయితే మనవాడు తీసుకొచ్చాడు. ఓకేనా బ్రో? ఒకరు బాధలో ఒకరికి తెలదు. చెట్టుకున్న బాధ చెట్టుకే ఉంటుంది, మనిషికున్న బాధ మనకు ఉంటుంది. సముద్రానికి ఉన్న బరువు సముద్రానికే తెలుపుతుంది. ఎందుకంటే మన కోసం కొద్దిగా ఒకరు పెట్టారంట, చూద్దాం. మనం పెట్టే ఇంకో ఆసామాసీ ఉండదు. బళ్ళు మంటది అన్నమాట. కామెంట్ బాక్స్ బళ్ళు మంటది మనం పెట్టినది వీడియోకి. అవతలకి నా ఈమెయిల్ ఐడి నెంబరు, నా యూట్యూబ్ ఛానల్ కోసం అవతల వ్యక్తులకి అనవసరం. నాకేదో యూట్యూబ్లో అమౌంట్ వస్తుంది బతుకుతాము అన్నది కాదు. ఫ్రెండ్స్ సబ్స్క్రైబర్లు అందరూ కూడా తొందరగా నువ్వు సొంతంగా పెట్టుకో. మనకు కూడా అప్లోడింగ్లు అవి మనకు రావు, శాత కాదు. ఓకేనా బ్రో? మనమైతే కుర్రోడు నుంచి చిన్నపిల్లలు ఇచ్చి చిన్నది అన్నా నేను మీకు సరే నా ఐఎంఏ నెంబరు నా ప్రాసెస్ను మొత్తం మనోడిదే. నీదే మంచిగా చెడైనా చిన్న నీదే బాధ్యత, నీదే చూసుకో అని చెప్పి మనోడికి అయితే ఓన్లీ మనం వీడియో వరకు అయితే తీసి. ఓకేనా బ్రో? ఆల్ బెస్ట్. చూస్తారు కదా 4 లైన్లో అంత స్పీడ్గా వస్తున్నాయి లారీలు అయితేనే. రప్పడిపోయి వచ్చిందంటే మిస్టేక్ అవుతే మొత్తం ఫుట్పాత్ నుంచి అలా వచ్చేస్తుంది. మొత్తం డ్రైవర్ ఎక్కుకుంటా ఆ 4 లైన్ నుంచి వెళ్ళే లారీలు వెళ్ళి కూడా చూసారు కదా. కారు లారీ వెనకాల కారు అంత జనం పడుతున్నారు. అంత డేంజర్లో రా పడుకోడు, చాలా అసహ్యకరం. పడుకోకూడదు, తప్పదు. మన వాళ్ళైతే ఏంటంటే దేవుడే దిక్కుమాలకు దేవుడని ఉంది కదా. మామూలుగా చాలా డేంజర్స్ చూస్తారు కదా. అంతంత ప్రమాదకరం. ఎటు దిక్కు లేక అలా పడుకొని ఉన్నారు వీళ్ళు. ఓకేనా బ్రో? డేంజర్స్ అంత కాదు, ఎంత డేంజర్స్లో అసలు ఎవరన్నా ఈ టైప్లో పడుకుంటారా? చాలా ఇబ్బందికరం అన్నమాట. వాళ్ళకి మామూలు కాదు. ఎవరన్నా ప్రేమ ఉన్న వాళ్ళు ఒకలాగా తెచ్చి పెడుతుంటారా? ఫుడ్ గిడ్డు తెచ్చి పెడతారు మొత్తం అందరికీ. అదైతే తినేసి ఇటు అటు పడుకుంటారు. మామూలు కాదు, అలా పడుకునే ఉంటారు. మళ్ళీ 4:30-5 గంటలకైతే అయిపోద్ది. నెక్స్ట్ వచ్చి ఏంటంటే డ్యూటీకి ఆగడం. మన రిటర్న్ కొనడానికి ఉన్నాడు ఫోన్ అప్లై ఏంటి అని అనుకుంటాను. చిన్న నేను చెప్పకూడదు, నేను అసలు చెప్పలేదు. ఎందుకంటే చెప్పకూడదు అనుకున్నాను, కానీ చెప్పవలసి వచ్చింది చెప్పాలా. ఎందుకంటే నేను ఫోన్ ఎత్తకపోవడం మా సెల్లాలు ఆయన చనిపోయాడు. మా సెల్లాలు ఆయన చనిపోయాడు. ఈరోజు వెళ్ళాలా? ఈరోజు అదే మీరేమంటారు నాకు వెళ్తా తెలంగాణలో చిన్న అయితే టైం కూడా 4 అయింది. చూస్తున్నారు కదా, అల్లా నమాజ్ చేస్తున్నారు, వినపడుతుంది కదా బ్రో. ఈ టైంలో లేచి మన స్నానం చేసే వాళ్ళతో ఇంట్లో హెల్త్ ఒకటి బాగాలేదు. మనకి ఫీవర్ ఉంది, నేను ట్యాబ్లెట్లు అయితే తీసుకుని అలాగ అది వెళ్ళే కలకత్తా పళ్ళు ఇటు వెళ్ళి మద్రాసు, విజయవాడ మద్రాసు వెళ్ళే రోడ్డుకి ఇది కలకత్తా అలా పోయింది. చూస్తున్నారు కదా, అడిగా మన లారీలు అవి వస్తున్నాయి. లైట్ కనపడుతుందా? అది ఇది డైరెక్ట్ విజయవాడ పోయే రోడ్డు. ఇలా బస్సు వెళ్తుంది చూడండి.
ఆ బస్సు వైజాగ్ వెళ్ళి హైదరాబాద్ నుంచి వైజాగ్ వెళ్ళి ఓకేనా, చాలా ఇంపార్టెంట్ అది. నేను అందుకే సార్ నా ఫోన్ ఎత్తలేదు, ఇంట్లో అస్సలు బాగాలేదు. ఓనర్ ఒకటే గోళ, ఫోన్ ఎత్తరేంటంటే నా వాయిస్ రికార్డింగ్ పెట్టాడు. పల్లి గారు ఫోన్ ఎత్తరేంటండి అది చూసి రిప్లై ఇచ్చాను. సార్ ఎలాగంటే మా చెల్లి అలా చనిపోయాడు. అప్పుడు ఈ బండికి వెళ్ళినప్పుడు మా పెద్ద అక్కల బావ చనిపోయాడు. అప్పుడు మీరు 10,000 వేసారు. ఇప్పుడైతే మా చెల్లి అలా చనిపోయాను. ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత అయితే నేను స్నానం చేసి వస్తానండి. చెప్పడం అయితే జరిగింది. నేను ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. ఇంపార్టెంట్ ఏం కాదు, చూద్దాం. మామిడి తమ్ముడు కూడా అయితే నిద్రపోయి తమ్ముడు మామిడి తమ్ముడు కూడా పరిస్థితి ఏంటని అని అడిగే కదా. మామిడి తొక్కల సూత్రా మామిడి తొక్కలు మామిడి తొక్కలకి పెడదాం. జరగవలసిన రియాక్షన్ అంటే ఇది ఏంటంటే ఫోన్ ఎత్తలేదని అనుకోవద్దు. సరేనా, నువ్వైతే ఫోన్ ఎత్తలేదని అనుకోవద్దు. ఇబ్బంది పడ్డాను. నేను నీకు చెప్పకూడదు కొంచెం చెప్పలేచ్చిన ఇంటికి నిన్ను ఇబ్బంది పెట్టడం. సరే చూద్దాం. అయితే మా చెల్లెల ఇంటికి అయితే వెళ్ళి కనపడి ఏదైతే తినకారం అవుతుంది కార్యక్రమం చూసుకొని వాళ్ళు వెళ్ళవలసి ఈరోజు సాయంత్రం బయలుదేరుతాము. ఎందుకంటే ఆ బండి కావాలని నేనే పెట్టాను. ఆ బండి అయితే వేరే డ్రైవర్ నుంచి పంపించడం జరిగింది. అయితే మళ్ళీ చూద్దాం మరి ఏ బండి ఉందో అక్కడ బాండ గారికి ఆ బండి చూసుకొని అప్పుడైతే బయలుదేరతాము. ఓకే, 2 4 లైన్ డ్రైవర్ మనం చూసుకునే నా పక్క నుంచి ఇంత జనం డేంజర్స్లో పడుకున్నారు. వెళ్ళి అంత కాదు, పడుకోకూడదు కూడాను. టైం తప్పదు. మనం అయితే టైం 4 అయింది. ట్యాంకర్ మన సెంటర్ వచ్చి ఎవరికైనా చాలా కావాలనుకుంటే రావచ్చు. ఎందుకంటే వీళ్ళెవ్వరూ చెప్తారు దాపడం అనేది అయితే జరగదు. తెస్తే భోజనం ప్యాకెట్లు ఒక ఆయన ఉన్నారు ఇక్కడ, సాయిబ్ గారు. వాళ్ళ అబ్బాయికి బాగోదు. వాళ్ళ అబ్బాయి గట్ట 3 సంవత్సరాలు దానకారం చేస్తే నడిచే అవకాశం పుడుతుందంట. 3 సంవత్సరాలు చెప్పారైనా. పొద్దున్న ఒక్కడు మనిషికి 50 20 10 లేని వాళ్ళందరికీ పెడతాడైనా. తిని పాయికరంలో మొత్తం తిరిగి స్వీటీమేనా తిని పాయికరంలో మొత్తం తిరిగి దానకారం చేస్తారు. ఆయనతో ముందే కూడా చూద్దాం ఆయన ఎందుకు ఇలా జరుగుతుంది. ఎందుకంటే మీరు ఆయనే ఒక మంత్రుడు పువ్వులు కడతారు. ఆయన ఏదో అంటారు చూసా, మన గాళ్ళు పోతాలు బియ్యాలు అంకరతాయి పట్టుకుంటాయి అంటారు. ఆ వైద్యం చేస్తారు. ఆయన అబ్బాయికి బాగుంటే పంచి పెడతాను నేనైతే చెప్పన్నారా. ఓకే, నెక్స్ట్ చూద్దాం. అయితే మనకు కష్టం 2 నిమిషాలు 4 సెకండ్లు వచ్చింది. ఓకే, బాయ్ బాయ్.